యూట్యూబ్లో లక్షల్లో ఫాలోవర్స్ తెచ్చుకొని మిలియన్స్లో వ్యూస్ తెచ్చుకుంటూ కోట్లల్లో డబ్బులు సంపాదించిన యూట్యూబర్లలో అది మన తెలుగులో చూసుకుంటే ఒక 10 మంది పేర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూసుకున్నా, ఇన్ఫర్మేటివ్ ఛానల్ చూసుకున్నా, టెక్కీ ఛానల్ చూసుకున్నా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఛానల్ చూసుకున్నా మన తెలుగులో 10 మంది పేర్లు చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బయాసన్ యాదవ్, షణ్ముఖ్ జశ్వంత్, నా అన్వేషణ, హర్ష సాయి, ఇంకా టెక్కీ ఛానల్లో చాలా మంది ఉన్నారు. మన ప్రసాద్ అన్న, టెక్కీ ఛానల్ ప్రసాద్ అన్న, వీళ్ళందరికీ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మనం యూట్యూబ్ని కానీ కొంచెం పరీక్షిస్తే 2016కి ముందు యూట్యూబ్, 2016 తర్వాత యూట్యూబ్. ఎందుకంటే 2016కి ముందు కంటెంట్ క్రియేటర్స్ ఉండేవాళ్ళు, బట్ యూట్యూబ్ని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే అప్పట్లో డేటా అనేది చాలా వాల్యుబుల్ అనమాట, అంత ఈజీగా దొరికేది కదా ఎవరికి. 2016 సెప్టెంబర్లో ఎప్పుడైతే జియో ఎంటర్ అయిందో మార్కెట్లోకి, జియో ఎంటర్ అయిన వెంటనే నువ్వు జియో సిమ్ తీసుకుంటే నీకు ఫ్రీ డేటా ప్రొవైడ్ చేశారు 1 or 2 months అనుకుంటా. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 1.5 GB 2 GB ప్లాన్స్ రావడం స్టార్ట్ అయ్యాయో యూట్యూబ్ని చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ టైంలో 2016 టైంలో క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఏ ఛానల్ తీసుకున్నా ఇప్పుడు మిలియన్ ఫాలోవర్స్లో ఉన్నారు. మీరు బాగా చూస్తే ఈ మోటో వ్లాగర్ అయితే బాగా క్లిక్ అయింది. అండ్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్న సొంత తప్పులు, స్వయంగా వాళ్ళ తన మీద వాళ్ళే చేతులు పెట్టుకొని ఉన్న ఫేమ్ని స్పాయిల్ చేసుకొని మిలియన్ ఫాలోవర్స్ని యూజ్లెస్గా చేసుకున్న యూట్యూబర్ల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ బట్ యూజ్లెస్గా మారిపోయిన యూట్యూబర్లో హర్ష సాయి ఒకడు. హర్ష సాయి ఒకానొక టైంలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. హర్ష సాయి అంటే మంచికి మారుపేరు అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ముద్ర పడిపోయింది. హర్ష సాయి ఒక వీడియో అప్లోడ్ చేస్తే తన ఛానల్లో వితిన్ 1-2 డేస్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. తనకు ఒక వీడియో పెట్టాడు, ఫ్రీ పెట్రోల్ బంక్ అని. మహా అయితే తనకి 3-4 lakhs ఖర్చు అయి ఉంటుంది ఆ వీడియోకి. తను ఆ వీడియోకి వచ్చిన వ్యూస్తో ఎర్న్ చేసిన మనీ 15 to 20 lakhs. అంటే 3-4 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే 15 to 20 lakhs మనకి అవుట్పుట్ ప్రాఫిట్ వచ్చింది. అలానే ఒక పేద బార్బర్కి ఏదో ఇల్లు కట్టించి అదొకటి చేశాడు, దానికి ఒక 7 to 8 lakhs ఖర్చు పెట్టుంటాడు. రిటర్న్లో 25 to 30 lakhs ఎర్న్ చేశాడు తను. ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్. మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఒకానొక టైంలో అయితే హర్ష సాయి ఒక హీరో, ఒక చిన్నపాటి హీరో, యూట్యూబ్ స్టార్. కానీ తను మూవీ ఏదో తీయాలనుకున్నాడయ్యా. ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆ మూవీలో వర్క్ చేసే హీరోయిన్ దగ్గర ఏదో మనీ తీసుకున్నారని అలిగేషన్స్, తనతో మిస్బిహేవ్ చేశాడని ఏదో కేసు అయితే నమోదైంది. ఆ కేసు నమోదైంది, వెళ్ళాడు, ప్రూవ్ చేసుకున్నాడు, బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు ఇచ్చాడు, నా తప్పు లేదని. బట్ డౌన్ఫాల్. ఇప్పుడు తను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయట్లా, తనకు వచ్చే ఇన్కమ్ 0 ప్రజెంట్ వీడియోలతో. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోలు వ్యూస్తో ఏమైనా మనీ వస్తుందేమో కానీ ప్రజెంట్ వీడియోలతో తనకు వచ్చే ఇన్కమ్ 0. అండ్ ఇంకొక యూట్యూబర్ నా అన్వేషణ గురించి మాట్లాడుకుంటే, నా అన్వేషణకి ఫస్ట్ నుంచి నోటుతో ఎక్కువే. ఫస్ట్ నుంచి తను మాట్లాడే మాటలకి, మెయిన్ తను చూపించే కంట్రీస్ కంటే తను మాట్లాడే మాటలకి, తను చూపించే అమ్మాయిలకి, తను ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తాడు, ఈ అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తాడు, ఎవరిని తిడతాడు, తను తిట్టే బూతులకి, దీనికే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ. నా అన్వేషణ 2020 నుంచి, కరోనా, ఆఫ్టర్ కరోనా నుంచి కొంచెం పాపులర్ అవుతూ వచ్చాడు. అంటే కరోనాకు ముందు నుంచే చైనాకి వెళ్ళినప్పుడు, చైనాకి వెళ్ళాడు. అక్కడ భారతీయులను కూడా అన్నాడు, వచ్చి ఇలా నాకండి, ఇలా సంకలు నాకండి, చక్కెర వేసుకునేది అన్నాడు. నేను కరెక్ట్గా చెప్పలేను ఆ తప్పు పదాన్ని, నాకండి అని. అక్కడ కాంట్రవర్సీ అయింది. తర్వాత ఈ బెట్టింగ్స్ మీద ఒక స్టాండ్ తీసుకున్నాడు. కానీ దీంట్లో కూడా తన స్వార్థం ఉంది. బెట్టింగ్స్ని ఎవరైతే చేశారో, అది either అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళ మీద భయంకరంగా బూతులు తిడుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి బీపచ్చంగా వీడియోలు తీశాడు. వీడియోలు ఏదైనా సొసైటీకి మంచి చేసినోడైతే ఆ వీడియోలు ప్రొఫైల్లో ఉంచుకోవాలా. ఆ వీడియోల నుంచి వచ్చిన మనీ తీసుకొని, అంటే తనకు రావాల్సిన మనీ వచ్చాక ఆ వీడియోని డిలీట్ చేశాడు. అంతవరకు జనాలు సపోర్ట్ చేశారు. అంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా, పక్కన వాళ్ళు తిట్టినా నా అన్వేషణకి సపోర్ట్ దొరికింది అంతవరకు. రీసెంట్గా తను మాట్లాడిన మాటలు, తను హిందూ దేవతలను అన్న మాటలు, ఓకే గరికపాటి గారిని అన్న మాటలు,
ప్రతి ఒక్కరిని హర్ట్ చేసినాయి. అన్ని వైపుల నుంచి, ఆల్ కార్నర్స్ నుంచి సరౌండ్ చేశారు. ప్రతి ఒక్క యూట్యూబర్, చిన్నపాటి యూట్యూబర్ నుంచి పెద్దపాటి యూట్యూబర్, చిన్న చిన్న ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా నా అన్వేషణ మీద కంటెంట్ చేయడం స్టార్ట్ చేశారు. విత్ ఇన్ 3-4 డేస్లో 1.8 మిలియన్ ఫాలోవర్స్ నుంచి 1.4 మిలియన్ పడిపోయాడు. యూట్యూబ్లో కూడా ఆల్మోస్ట్ 3.5 ల్యాక్ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో 4 ల్యాక్ ఫాలోవర్స్ అన్ఫాలో కొట్టారు. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, మంచి ఫేమ్ ఉన్న యూజ్లెస్గా మారిపోయిన యూట్యూబర్లో షణ్ముఖ్ జశ్వంత్ ఒకడు. ఒకానొక స్టేజ్లో షణ్ముఖ్ జశ్వంత్కి ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉండింది. యూట్యూబ్లో భయంకరమైన క్రేజ్. తను చేసిన 2 వెబ్ సిరీస్, ఒకటేమో సాఫ్ట్వేర్ డెవలపర్, ఇంకోటి ఏదో పేరుంది. ఆ 2 వెబ్ సిరీస్లో తను వీడియో అప్లోడ్ చేస్తే తనకు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. దాంట్లో వర్క్ చేసిన వైష్ణవి కూడా ఇప్పుడు మంచి హీరోయిన్గా అయింది. సో అంత స్టార్ ఫ్యాన్ బేసు. అండ్ బిగ్ బాస్లో కూడా ఒక సీజన్లో, వీడియోస్ అన్ని విన్ అయిన సీజన్లో షణ్ముఖ్ జశ్వంత్ రన్నర్-అప్ అనమాట. ఇంత క్రేజ్ ఉన్న యూట్యూబ్లో, ఇంత క్రేజ్ ఉండి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక స్టార్గా ఎదిగిన షణ్ముఖ్ జశ్వంత్ తన ఇంట్లో స్వయంగా తను చేసుకున్న మిస్టేక్సే, మాదక ద్రవ్యాలు కేసులో, డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, తన అన్నయ్య సంపత్ ఏదో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని పెళ్లి చేసుకోకపోవడం, ఆ అమ్మాయి తన అన్న మీద కేసు పెట్టడం, పోలీసులు ఇంటికి వెళ్ళి రైడ్ చేసినప్పుడు, అంటే వాళ్ళ ఇంటి మీద రైడ్ చేసినప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ డ్రగ్స్తో దొరికిపోవడం, అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కంటెంట్ చేస్తున్నాడు, బట్ అప్పుడున్నంత క్రేజ్ లేదు. 1 year బ్యాక్ షణ్ముఖ్ జశ్వంత్ వేరు, ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ వేరు. ఇదే సొంత మిస్టేక్స్. చెప్తున్నా కదా, ఎవరైనా ఒక ఛానల్ని బిల్డ్ చేయాలంటే 2-3-4 years కష్టం ఉంటుంది. ఆ కష్టం తర్వాత సరేలే మాకు 10 లక్షల ఫాలోవర్లు వచ్చారు, 20 లక్షల ఫాలోవర్స్ వచ్చారు, ఇప్పుడు మనల్ని ఎవరు ఆపుతారన్న అనుకోవడం చాలా తప్పు. సొసైటీలో చాలా బాధ్యతగా మెలగాల, క్రమశిక్షణతో ఉండాలా, డిసిప్లిన్గా ఉండాలా. ఎప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్తారు కదా పెద్దోళ్ళు. ఇదే మాట, ఇదే దీనివల్లే. అండ్ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ గాలి అయితే తగిలింది. భయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ బెట్టింగ్స్ రిలేటెడ్లో ఆయన కూడా ఆల్మోస్ట్ ఒక 6-8 months నుంచి కంటెంట్ చేయట్లా. ఇప్పుడు స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఈ నాన్ వేసిన టాపిక్ ట్రెండ్ అయిందో అప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా, నేను అప్పుడు నాన్ వేసిన తప్పు అంటే మీరు ఎవరు ఒప్పుకోలేదు, ఇప్పుడు చూడండి అని చెప్పి ఇప్పుడు కంటెంట్ కొంచెం స్టార్ట్ చేశారు. చెప్తున్నా, అది మ్యాటరు. మీరు ఎంత పెద్ద యూట్యూబర్లు అయినా, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, మీరు చేసుకున్న మిస్టేక్స్లు, అంటే మీరు తీసుకున్న గోతులో మీరు పడతారు. సో ప్రతి ఒక్క యూట్యూబర్ ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉండాలా. అదే అనమాట డీటెయిల్స్. ఈ వీడియో మీకు కొంచెం నచ్చున్నా, ఇన్ఫర్మేటివ్ అనిపించినా ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.